వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ 6/1 తీర్పును గురువారం ఇవ్వడం పట్ల నల్లజర్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక మండల కేంద్రంలోని జాషువా నగర్లోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విజయోత్సవం జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు బొబ్బుల వెంకటరాజు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మా రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరరావు. ఈరోజు ఆల్ ఇండియా బాధితులందరికీ శుభపరిణయం. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మశాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మేము స్వాగతిస్తున్నాం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఎన్ని స్టేట్లు అయితే ఉన్నాయో అన్ని స్టేట్లు కూడా రిజర్వేషన్లో అమలుపరచాలని చెప్పే ఉద్దేశంతో మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా వెంటనే అమలుపరచాలని చెప్పేసి అందులోనూ ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఎలక్షన్ టైంలో మాటిచ్చారు వర్గీకరణ చేస్తానని. అలాగే వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు వెంటనే ఏపీ స్టేట్లో కూడా అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా 2 స్టేట్లు కూడా రిజర్వేషన్ అమలుపరచాలని చెప్పేసి ఆల్ ఇండియా మాకు రిజర్వేషన్ అమలవటానికి ఆల్ ఇండియాలో ఉన్న అన్ని వర్గాల వారికి, అన్ని స్టేట్ల వారికి, అన్ని పార్టీల వారికి, అలాగే తెలుగుదేశం ఇలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నిటికీ కూడా మాకు మద్దతు పలికిన పార్టీలన్నిటికీ అన్ని వర్గాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.